హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించి లేటెస్ట్‌గా నాకేమనిపించిందో చెప్దాం అనుకుంటున్నాను. అందుకని 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా దీనిలో నటరాజ్ మాస్టర్ ఉన్నారు కదా! నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళిద్దరిదైతే నటరాజ్ మాస్టర్ ఇప్పుడు తనకి తనూజ సపోర్ట్ చేస్తుంది. తనూజ సపోర్ట్ చేసినా కూడా నటరాజ్ మాస్టర్ చాలా అగ్రెసివ్‌గా అట్లా చేస్తున్నాడు. అదైతే నాకు నచ్చలేదు గైస్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లస్ వీటిల్లో నాకు వాసంతి, కళ్యాణ్ వాళ్ళిద్దరు వాసంతి కళ్యాణ్ అయితే జెన్యూన్‌గా అనిపిస్తున్నారు. ప్లస్ సోనియా, సిద్ధు, సోనియా వాళ్ళిద్దరు జెన్యూన్‌గా అనిపిస్తున్నారు. ప్లస్ వీళ్ళల్లో 'నోకరాజు ఆసియా' గూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉన్నారు. ప్లస్ ఇప్పుడు వరకు అంజలి, పవన్ వీళ్ళు కూడా అంటే వీళ్ళందరిని చూస్తుంటే నాకు అనిపిస్తుందేంటంటే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్‌కొచ్చినప్పుడు ప్రోగ్రామ్‌కి సంబంధించినట్టు కొంచెం డీసెంట్, డిగ్నిఫైడ్‌గా ఉండాలి. అందరూ కొంచెం కంట్రోల్ చేసుకొని ట్రై చేస్తున్నారు. ప్లస్ జాను, బాను వాళ్ళల్లో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు. బట్ నటరాజ్ మాస్టర్‌తో పోలిస్తే వాళ్ళు చాలా తక్కువ. అసలు నటరాజ్ మాస్టర్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్‌కి వచ్చినట్టు కాకుండా తన ఇంట్లో బిహేవ్ చేసినట్టు అట్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే నాకైతే అట్లా అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో బిహేవ్ చేసినట్టు బయట అందరి మీద అగ్రెసివ్‌గా అంటే ప్రోగ్రామ్‌కే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్‌ని తను ఆహ్, కొంచెం బ్రేక్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. ప్లస్ తనకి గేమ్‌లో తను ఓడిపోయాడని చెప్పి, అవును ఎవరికివ్వాలనుకుంటున్నారో వాళ్ళకివ్వండి అని చెప్పి, తను యాక్చువల్‌గా ఎక్కడ గూడా మనకి అర్థమవుతుంది. తను లిఫ్ట్ చేసేటప్పుడు పైకి లిఫ్ట్ చేయలేకపోయాడు. అది అంటే ఆ వాటర్ పైకి లిఫ్ట్ చేయలేక పడిపోయింది. పడిపోతే మరి అదే తను ఓడిపోయినట్టే గదా! అది ఓడిపోయినట్టు కాదని చెప్పి తను వెళ్లి లోపల ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం. ప్లస్ తను మాట్లాడే వర్డ్స్ కూడా అసలు మీరు ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అని చెప్పి చాలా అగ్రెసివ్‌గా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని ఎందుకు బయటకి పంపించడం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌లో కాదు అంత అగ్రెసివ్‌గా ఉన్నవాడిని ఏ ప్రోగ్రామ్‌లో కూడా ఉంచకూడదని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీకెంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ప్లస్ ఆహ్, కళ్యాణ్, వాసంతి వాళ్ళిద్దరైతే చాలా జెన్యూన్‌గా ఆడతారు. అసలు వాసంతి అయితే తనకి 100% 200% ఇస్తుంది. ప్లస్ 'నూకరాజు ఆసియా' ఓకే. బెటర్. వాళ్ళు కూడా బానే ఆడుతున్నారు. కానీ 'నూకరాజు' మాత్రం కొంచెం ఆసియా మీద అతను ఇంతకు ముందు కంటే కొంచెం బెటరు. ఇంతకు ముందయితే చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. బట్ ఇప్పుడైతే కొంచెం బెటర్ అనే అనిపిస్తుంది. ప్లస్ 'సిద్ధు, సోనియా'లో అయితే వాళ్ళిద్దరూ కొంచెం బానే ఆడుతున్నారు. లాస్ట్‌లో నాకు తెలిసి ఫస్ట్ 3 ప్లేసెస్‌లో ఉండటానికి అర్హులు అని చెప్పి నేను అనుకుంటుందయితే 'నూకరాజు ఆసియా' ఓకే. 'సిద్ధు, సోనియా' ప్లస్ మన వాసంతి, కళ్యాణ్. వీళ్ళు ముగ్గురైతే అర్హులని చెప్పి నేననుకుంటున్నా. మీకైతే ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ప్లస్ అంటే వీళ్ళు ముగ్గురు కరెక్ట్ అనమాట. ఇట్లాంటి గేమ్స్‌కి ఎట్లా ఆడాలో అట్లానే ఆడుతున్నారు. తను 100% ఇస్తున్నారు. బట్ వేరే వాళ్ళు గెలుస్తున్నా కూడా జస్ట్ మామూలుగా ఉంటున్నారు. బట్ మిగిలిన వాళ్ళైతే చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, ఇది వచ్చేసి అంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' లాస్ట్‌లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా ఇద్దామనుకున్నా. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా ఉంది? ఇంకా రివ్యూస్ కావాలా వద్దా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.